నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా అచ్చంపేట బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతున్నారు. బీజేపీ పార్టీ విధి విధానాలు నచ్చి పార్టీ బలోపేతం కోసం చేరుతున్న గువ్వల బాలరాజుకి స్వాగతం పలుకుతున్నారు. అచ్చంపేటలో బీజేపీ పార్టీ కేంద్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరుతున్న ఆయన వెంట నడుస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే విధంగా పోటీ అందిస్తామని బీజేపీ నాయకులు అంటున్నారు. పనిచేస్తున్నాను. నేను బీజేపీ పార్టీలో దాదాపు 6 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఏవైతే రాజకీయం కోణంలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర మన పార్టీలో గువ్వల బాలరాజు గారు రేపు 10వ తారీఖు నాడు 10 గంటలకు పార్టీలో చేరుతున్నారు. మన వారి అనుభవం గతంలో ఉద్యమంలో 2005 నుంచి 2006 నుంచి గత 20 సంవత్సరాల సుదీర్ఘంగా అచ్చంపేట ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. బీజేపీ పార్టీలో రావడానికి స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో భారతదేశంలో ఏవైతే అనావారిక వర్గాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ అనేది దాని మీద భారతదేశంలో కానీ తెలంగాణ కానీ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమనే కోణంలో బాలరాజు గారు బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది. వారికి మా తాలూకా పక్షాన అందరం స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గ్రామాన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది కాబట్టి ఇప్పుడుగా బీజేపీ పార్టీలో దేశంలో 11 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి పాలన చూసిన తర్వాత మన యొక్క బాలరాజు గారికి బీజేపీలో చేరాలని ఏ ఆలోచన అయితే వచ్చిందో మా రాష్ట్ర అధ్యక్షుడు మా యొక్క రామచంద్రరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరుతున్నందుకు వాళ్ళకి స్వాగతిస్తూ నిజంగా ఈరోజు అచ్చంపేటలో ఎందరో భూ కబ్జా చేసుకున్నందుకు చూడలేక ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి గువ్వల బాలరాజుకు మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి గువ్వల బాలరాజు గారు మీరు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. గత తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులుగా పనిచేశారు కాబట్టి మనం అందరం కలిసిమెలిసి పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు బీజేపీలో ఈ సందర్భంలో చేరడం మీకు స్వాగతిస్తూ, ఎందుకంటే అచ్చంపేటలో ఉన్నటువంటి పేద ప్రజలలో శాసనసభ్యులు మరి రేపు భారతీయ జనతా పార్టీ లోపల చేరబోతున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. వారికి భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ వారు స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో పేద ప్రజల కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ గౌరవాన్ని నిలబెట్టడం కోసం తీసుకుంటున్నటువంటి చర్యలను నచ్చి అదే రకంగా నరేంద్ర మోడీ గారి యొక్క బాట లోపల నడవాలనేటటువంటి ఒక సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ లోపల చేరడం అనేటటువంటిది చాలా సంతోషకరం. గువ్వల బాలరాజు గారు మరి ఎవరు వచ్చినప్పుడు ఉండగా మేము భారతీయ జనతా పార్టీ లోపల స్వాగతం పలుకుతాం. గతం లోపల మరి గువ్వల బాలరాజు గారు తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలకంగా